కాకినాడ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బాగా తిట్టేశారు అని తెలుగుదేశం పార్టీ మీడియా సంబరపడుతూ దాన్నే హెడ్లైన్ గా పెట్టుకొని ఈరోజు వార్తలు రాసుకుంది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిగ్గుపడాల్సిన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారు, వాళ్ళ ప్లేస్ లో నేను ఉంటే ఇంకోలా ఉండేది అని మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, లా అండ్ ఆర్డర్ నా దగ్గర లేదు, ఏదైనా సంఘటన జరిగితే మాత్రం నేను గుర్తుకొస్తున్నాను, లా అండ్ ఆర్డర్ నా దగ్గర లేదు, అదే క్రిమినల్స్ కి అదృష్టంగా మారింది అని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అలయన్స్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సడన్గా నేను గుర్తొస్తాను. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. ఇప్పుడు రాష్ట్రంలో హోంశాఖ ఎవరి దగ్గర ఉంది, లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? హోంశాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా మంత్రి అనిత గారు ఉంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటూ ఉన్నారు, హోంశాఖ మంత్రిగా నేను లేకపోవడం అన్నది క్రిమినల్స్ చేసుకున్న అదృష్టం అంటున్నారు. అంటే హోంమంత్రి అనిత గారు హోంమంత్రిగా ఉండడం అన్నది క్రిమినల్స్ పాలిట అదృష్టంగా మారిందా? హోంశాఖ ఆమె దగ్గర ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉండడం వల్ల ఈ రాష్ట్రం అన్నది క్రిమినల్స్ కు భూతల స్వర్గంగా మారిందని పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా చెప్తున్నట్టుగా లేదైతే. లా అండ్ ఆర్డర్ నా దగ్గర లేదు, కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి ఘటనలు జరిగితే మాత్రం నేను గుర్తొస్తున్నాను అని అంటే, లా అండ్ ఆర్డర్ ఏమో చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర పెట్టుకొని ఆయన చేయాల్సిన పనులు చేయలేక ఇలాంటి వేదన జరిగినప్పుడు ముందు నన్ను పెడుతూ ఉన్నారు అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుగా అనిపించడం లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? హోంమంత్రిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ శాఖలో సరిగా నిర్వర్తించలేకపోయారు, నా దగ్గర ఉంటే ఇంకోలా ఉండేది అని మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనికి కదా అవమానంగా ఫీల్ అవ్వాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత టీడీపీ నాయకులకు ఎలా ఉంటుందో కానీ సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే లోన కొన్ని విషయాలు అనుకొని ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మీరేదో అదేదో స్కూల్లో పిల్లల్లాగా మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారని అడిగితే నేనే ముఖ్యమంత్రి అయితే గనక అని ఏదేదో చెప్పినట్టు, నా చేతుల్లో హోంశాఖ ఉంటే, నా చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటే అది చేసేవాడిని ఇది చేసేవాడిని చెప్పే బదులు మీ దగ్గర అంటూ ఒక పార్టీ ఉంది కదా, జనసేన పార్టీ, సొంతంగా పబ్లిక్ లోనికి వెళ్ళండి, ఒంటరిగా పోటీ చేయండి, మీరే ముఖ్యమంత్రి, మీ దగ్గరే హోంశాఖ లా అండ్ ఆర్డర్ అన్ని పెట్టుకొని ఎవరి తొక్క తోలు ఎలా తీస్తారో తీసుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్నికల్లో వెళ్ళి తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీగా నిలబడితే ఆ ఓట్లన్నీ షేర్ అయితే గెలిచి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పదవిస్తే దాన్ని తీసుకొని ఈరోజు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేకుండా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉండడం క్రిమినల్స్ అదృష్టం, హోంమంత్రి ఫెయిల్ అయిపోయారు, నా దగ్గర హోంశాఖ లేదు అని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరే సొంతంగా పార్టీ ఉంది కాబట్టి ఎన్నికలకు వెళ్ళి పబ్లిక్ లో గెలిచి వాళ్ళ ద్వారానే మీరే కావాల్సిన శాఖలు తీసుకొని కావాల్సిన విధంగా రూలింగ్ చేసుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మంత్రి పదవి తీసుకొని మళ్ళీ ఆయన్నే కించపరిచేలాగా మాట్లాడడం ఏంటి అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోన బాధపడి ఉంటారు. ఇంకో విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దీని మీద తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ నాది కాదని ఊరుకున్నా, ఇకపై నా అభిప్రాయం సీఎం కు కూడా చెప్పను, నేరుగా ప్రజలకే చెబుతా, నేను ఏదైనా సరే నేరుగా ప్రజలకే మాట్లాడతా, ప్రజలతోనే చెప్పుకుంటా అంటున్నారు. అంటే ఒక క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇకపైన నేను నా అభిప్రాయం ముఖ్యమంత్రికి చెప్పను, నేరుగా పబ్లిక్కే చెప్తాను అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒపీనియన్ చెప్పినా ఉపయోగం లేకుండా పోతుంది, ఆయన ఏమీ చేయలేరు కాబట్టి నేరుగా పబ్లిక్ తో నేను చెప్పుకుంటానని డైరెక్ట్ గా క్యాబినెట్ లోనే ఒక డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎలా జీర్ణించుకోగలుగుతోంది? పవన్ కళ్యాణ్ గారు గతంలో తాను మాట్లాడిన దానికి భిన్నంగా ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త విషయం మాట్లాడారు. చాలా కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, తనకి ఎప్పుడు అవసరమో అదే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సిస్టమ్ ను చంపి పడేస్తూ ఉన్నారు. ఎవడన్నా ఒక వ్యక్తి ఒక అమ్మాయిని వేధిస్తే వెంటనే పోలీసులకో ఎస్ఐకో మనవాడే వేధించాడు వదిలేయండి అంటే వదిలేస్తూ ఉన్నారు. చిన్నదే ఒక చిన్నపిల్లాడు ఏదో కత్తి తీసుకొని ఒకరిని పొడి చేశారు, బీర్ బాటలతో ఒకరిని పొడి చేశారు, కానీ వదిలేయండి అంటూ ఇలా చెప్పడం ద్వారా మనమే సిస్టమ్ ను చంపేస్తున్నాం, ఇలా చంపేసుకుంటూ వెళ్తామా అని మాట్లాడారు. కానీ బీర్ బాటలతో పొడిస్తే, అమ్మాయిని వేధిస్తే, కత్తితో పొడిస్తే వదిలేయమని ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. కానీ గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ గారే క్రిమినల్స్ పట్ల పెద్దగా కఠినంగా ఉండడానికి వీలు లేదు అని మాట్లాడారు. హైదరాబాద్ లో దిశ దుర్ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం అట్టుడికిపోతుంటే నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ ఉంటే ఆ సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏ వ్యాఖ్యలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ దిశ హత్య కేసు నిందితులకు శిక్షపై స్పందించారు. ఆమెపై అత్యాచారం చేసిన 4 నిందితుల్ని జైల్లో పెడితే జైలు దగ్గర వేలాది మంది ఉరి తీయాలని, చంపేయాలని అంటున్నారని, ఢిల్లీ స్థాయిలో ఒక జడ్జి రేప్ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ళ మర్మాంగాల్ని కోసేయాలంటున్నాడని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. అంత స్థాయికి ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆడబిడ్డ బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి రాలేకపోతే, ఆడబిడ్డ మీద ఏదైనా జరిగితే చేసిన అబ్బాయిని 2 బెత్తం దెబ్బలు
చెమటాలు ఊడిపోయేలా కొట్టాలి అని ఆ రోజు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అత్యాచారాలు చేసిన వ్యక్తులు కూడా 2 బెత్తం దెబ్బలు సరిపోతాయంటే మొత్తం చిత్ర పరిశ్రమలోని హీరోలు అందరూ కూడా రియాక్ట్ అయ్యారు ఆ రోజు. సుమన్ లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయంటూ రియాక్ట్ అయ్యారు. మొత్తం అన్ని పార్టీలు ఆ రోజు ఆయన వ్యతిరేకించాయి. ఈ విధంగా అత్యాచారం చేసిన వాళ్ళకు 2 బెత్తం దెబ్బలు సరిపోతాయని గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారే ఈ రోజు మిగతా రాజకీయ నాయకులంతా కలిసి సిస్టమ్ను పాడు చేస్తున్నారు. అమ్మాయిని వేధిస్తే పోలీసులకు ఫోన్ చేసి మనోడే చిన్నపిల్లాడు వదిలేయి అంటున్నారు. బీర్ పార్టీలతో పొడిస్తే మనోడే చిన్నపిల్లాడు తెలియక చేశాడు వదిలేయండి అంటున్నారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారే అత్యాచారం చేసిన వాళ్ళకు 2 బెత్తం దెబ్బలు సరిపోతాయని మాట్లాడారు. కానీ ఈ రోజు మాత్రం మొత్తం రాజకీయ నాయకులందరూ చెడిపోయారు, అన్ని పార్టీలు చెడిపోయాయి, నేను ఒక్కడిని ఈరోజు ఈ దేశానికి ఒక దిక్సూచిగా బతుకుతున్నాను అన్నట్టుగా ఇతర రాజకీయ పార్టీలు కించపరిచేలాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటిలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల కాపు నాయకుడు దాసరి రాము గారు చేసిన వ్యాఖ్యలు కొన్ని గుర్తుకొస్తాయి. మాకు చాలా కాలంగా ఒకటి అలవాటు అయిపోయింది, ఈయన అంటే పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళని ఏదో ఒకటి అంటారు, వాళ్ళు 4 మాటలు అంటారు, అప్పుడు చూసారా మీ కులం వాళ్ళని వైసీపీ వాళ్ళు ఈ స్థాయిలో తిరుగుతుంటే మీరెవరు రారా అని మమ్మల్ని రెచ్చగొడతారు, మేము వెళ్ళి మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద పడడం, ఇదంతా మాకు అలవాటుగా మారిపోయింది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అని కొద్ది రోజుల క్రితమే దాసరి రాము గారు అన్నారు. ఈ రోజు మళ్ళీ అచ్చం అదే గుర్తుకొస్తుంది. వైసీపీ వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఏది తిట్టింది లేదు, పెద్దగా దూషించింది లేదు. సాయి కృష్ణని చంపేసి డెడ్ బాడీ కూడా లేకుండా చేసేసారు, దాని మీద ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న మీ అభిప్రాయం ఏంటని అడుగుతూ ఉంటే దానికే పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చేసి వైసీపీ రౌడీ మూకలకి చెబుతున్నా, అది కూడా ఆన్ కెమెరా చెబుతున్నాను, ఇప్పటి వరకు మీ గురించి నేను మాట్లాడలేదు 2 ఏళ్ళు, ఇక 3 ఏళ్ళు ఉంది, నా యాక్షన్ ఏంటో చూపిస్తా అని కూడా వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నాయకులు. అసలు 2 ఏళ్ల నుంచి మాట్లాడుకోవడం ఏంటి? జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రసంగం చేసినా అడిదిప్పి తిప్పి మళ్ళీ వైసీపీ దగ్గరికి ఆవుకతలాగే తీసుకొని వచ్చి వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉన్నారు. కానీ 2 ఏళ్ల నుండి నేను వైసీపీ వాళ్ళని ఏమనలే, ఇకపైన నేను నా యాక్షన్ ప్లాన్ చూపిస్తా అంటున్నారు. అంటే హోంమంత్రి నా దగ్గర లేదు, లా అండ్ ఆర్డర్ నా దగ్గర లేదు అంటూనే ఇకపైన వైసీపీ వాళ్ళకి నా యాక్షన్ ప్లాన్ చూపిస్తా, నా యాక్షన్ ఏంటో చూపిస్తా అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ, మీడియా, ఈడీ, తెలుగుదేశం పార్టీ, పత్రికలు అన్నీ ఒక్కటై వచ్చి నిలబడితే వాటన్నింటినీ తట్టుకొని నిలబడి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇంత దూరం రాగలిగింది. కానీ ఏదో ఒక పార్టీ మద్దతు, బీజేపీ మద్దతు లేకపోతే కనీసం 10 రోజులు కూడా సొంతంగా రాజకీయం చేయలేక 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు మాయావతితో కలిసి వెళ్లి చెగువీర అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే కేంద్రంలో బీజేపీ మళ్ళీ గెలవంగానే వారానికి మొత్తం కమ్యూనిస్టు రంగుల్ని పక్కన పడేసి కాషాయం కప్పుకొని బీజేపీ దగ్గరికి వెళ్ళిపోయారు. మాకు బీజేపీ పెద్దలు తెలుసు అన్న ఉద్దేశంతో కాబోలు ఇప్పుడు అన్ని పార్టీలకి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇస్తున్నారు. కానీ ఇలా వార్నింగ్లు ఇవ్వగానే భయపడిపోయి అవతల రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం మానేస్తాయా? పైగా పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తానంటున్నారు, ఏముంది చేయొచ్చు, అధికారం ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరం తీసుకెళ్తే అవతల వాళ్ళు కూడా అంత దూరం వస్తూ ఉంటారు. అంతేగాని రాజకీయం మానేసి భయపడి ఇంట్లో కూర్చునే పరిస్థితులు ఉండవు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. అధికారం ఉంది కదా అని అవతల వాళ్ళని విపరీతంగా అణిచివేస్తామంటే అది సాధ్యమయ్యే పని కాదు. పెద్ద పెద్ద నియంత్రణ చేతే కాలేదు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో.